Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the Impact Certified Trainer. మరి యొక్క శ్రీ విశ్వగురు ఎస్విజి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఈపీఎస్ 10th బ్యాచ్ లో భాగంగా ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి టాపిక్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి మనందరం కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. మరి ఇంపాక్ట్ లో నాకు ఈ లాస్ట్ 2 years నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఈరోజు మీ అందరి ముందు ఈ సెషన్ లో కూడా ఒక కోఆర్డినేటర్ గా, ఒక ఇన్ఛార్జ్ గా నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, అలాగే నా కో మెంటర్స్ అండ్ కో ట్రైనర్స్ అయినటువంటి స్వప్న గారు, రాబర్ట్ గారు, జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, సంధ్య గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ సెషన్స్ లో ఇక్కడ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి, ఏదో నేర్చుకోవాలి, కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి, కొన్ని స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఆబ్జెక్టివ్ పర్పస్ తో జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్. ఈరోజు మీరు ఈ ప్లాట్ఫామ్ ని ఎంచుకొని దీనిలో మీరు రావటం అనేది మీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. మీరు ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకుంటారు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఇక మనం ఏ మాత్రం కూడా మన సెషన్ మనం డిలే చేసుకోకుండా మరి ఇంపాక్ట్ లో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఒక మంచి కొటేషన్ తో మన యొక్క సెషన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం. మరి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ చెప్పవలసిందిగా శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను. ఓవర్ టు యు అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. చాలా సంతోషం సార్, 55 members తో ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. 55 members ఉన్నారు సార్ పార్టిసిపెంట్స్, అందులో 5 తీసేసిన 50 members మీరు అన్నట్లు. చాలా సంతోషం సార్. ఈరోజు మనం మొదటి క్లాసు వినబోతున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఒక మంచి కొటేషన్ తో సారు ప్రారంభించాలని చెప్పాను. గాంధీ గారు విద్యను దాచుకోవడం కన్నా 10 మందికి పంచితే మరింత మెరుగుపడుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు రాబర్ట్ సార్ కున్న విద్యను ఇంతమందిని ఈ గ్రూప్ లో యాడ్ చేసినందుకు చాలా సంతోషం సార్. తనకున్నటువంటి విద్యను పెంచాలనే తపంతో ఇంతమందిని యాడ్ చేశారు. అదే విధంగా మన ఇంపాక్ట్ గురువు గారు అయినటువంటి గంప నాగేశ్వరరావు సార్ కూడా తనకు నేర్చుకున్న విద్యను 1000 మందికి పంచుతున్నందుకు సార్కు మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ విద్యను దాచుకోవడం కన్నా 10 మందికి పంచితే మరింత పెరుగుతుంది అనేది ఈ రోజు కొటేషన్ తో ప్రారంభించుకోబోతున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే మరి ఈరోజు మనకి ఒక గ్రేట్ స్పీకర్ సార్ రావడం జరిగింది. మరి సార్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా స్వప్న గారిని కోరుకుంటున్నాను. ఓవర్ టు యు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? ఓకే సార్. సో ఈ రోజు మనం ఫస్ట్ సెషన్ లో భాగంగా చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేసుకుందాం. మనం ఫస్ట్ సెషన్ ఏంటంటే, మీ అందరికి అంటే మీరు చాలా మందికి స్టేజ్ ఫ్రైట్ ఉండకపోవచ్చు, కానీ ఆ స్టేజ్ ఫ్రైట్ గురించి మనకి చాలా చక్కటి విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు ఒక గొప్ప అద్భుతమైన స్పీకర్ మన ముందుకు వచ్చారు. ఆయన ఎవరో కాదు, నాగేశ్వరరావు గారు. ఏఎన్ఆర్ అని మనము ముద్దుగా పిలుచుకుంటాం ఆయన్ని, ఏఎన్ఆర్ సార్ అని. సో ఆయన ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ, సెట్, బిఈడి చదువుకొని ఒక ఇన్స్పిరేషనల్ ట్రాన్స్ఫర్మేషనల్ స్పీకర్ గా, ఒక లెక్చరర్ గా, ఒక స్టూడెంట్ కౌన్సిలర్ గా ఉన్నారు. ఆయన ఎన్ని సర్టిఫికేషన్స్ చేశారనేది లెక్కనే లేదు అసలు. ఒక లైఫ్ స్కిల్స్ ట్రైనర్ సర్టిఫికేషన్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, ఇంపాక్ట్ ట్రైనర్, పతంజలి యోగా టీచర్, ఒక మెమరీ ట్రైనర్, సేఫ్టీ ట్రైనర్, ఇవన్నీ సర్టిఫికేషన్స్ చేసి గీతా ఫర్ యూ అనేది ఫ్రమ్ ఇస్కాన్ విజయవాడ నుంచి కూడా సర్టిఫికేషన్ పొందారు. ఆయన ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో భాగంగా 49, 81, 121, 131 బ్యాచెస్ కి ఆయన ఇన్ఛార్జ్ గా చేయడం జరిగింది. ఆయన ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఉన్నారు. 298కి పైగా ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అనేవి చాలా చక్కగా ఇచ్చి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ మనని మోటివేట్ చేయడానికి మన ముందుకు వచ్చారు. మనం ఆయనని వర్చువల్ గా చప్పట్లు కొడుతూ ఆయనని సాదరంగా ఆహ్వానిద్దాం మన క్లాస్ కి.
ఏఎన్ఆర్ సార్, వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ మేడం. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం స్వప్న గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఇలా వర్చువల్ డయాస్ లో ఒకే ప్లాట్ఫామ్ లో చక్కటి సెషన్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటున్నాము. మనకున్నటువంటి జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ని క్రియేట్ చేసినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఈ రోజు మీతో నేను ఇంటరాక్ట్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రమేష్ గారికి, అలానే శ్రీధర్ గారికి, రాబర్ట్ గారికి, స్వప్న గారికి, మెంటర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ప్రతి పార్టిసిపేట్ కి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. బాగున్నారా అందరూ? గ్రేట్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, ఇందాక నుంచి చూస్తున్నాను నేను, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒకే కొమ్మ మీద కూర్చున్నటువంటి రంగురంగుల పక్షులన్నీ కూడా ఒకే కొమ్మ మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలాంటి సీన్ కనిపిస్తుంది. నిజంగా చాలా 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 అద్భుతంగా ఉన్నారు. గ్రేట్. మంచి లీడర్షిప్ లో శ్రీధర్ గారు, అలానే రమేష్ పర్వతం గారు, వాళ్ళ టీం, అద్భుతమైనటువంటి టీంలో మీరందరూ జాయిన్ అయ్యారు. మీ యొక్క లైఫ్ అనేది బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ మీరు చెప్తారు. మీరు టీటీడబ్ల్యూఎస్ చేస్తే మీరే చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ, అద్భుతంగా ఉండబోతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? గ్రేట్. సూపర్. అందరికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. గ్రేట్ అండి. గ్రేట్. చాలా జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్ నెంబర్ 2, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? ఇందాక ఎత్తిన వాళ్ళు కూడా చాలా మంది ఎత్తుతున్నారు. క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అనుకుంటాను. క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అంటే ఏంటంటే, ఒక ప్లేస్ లో నించుని మన చేతిలోకి ఒక బాల్ ఇస్తే ఎదురుగా 10 అడుగుల దూరంలో ఒక గోడ ఉంటే దాన్ని అలా బాల్ ఇసిరేసి ఆ గోడకి ఏదో ప్లేస్ లో తగిలితే వెళ్ళి ఇలా సర్కిల్ చుట్టేసి, చూసారా నేను ఎంత గొప్ప ఉన్నాను, అద్భుతం కదా, నేను సూపర్ కదా అని అంటూ ఉంటారట. అలాంటి వాళ్ళు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళట. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఎలా ఉంటారంటే, సేమ్ అదే ప్లేస్ లో, అదే దూరంలో ఉన్నటువంటి గోడలో, ఆ గోడ మీద కొట్టడానికి తన చేతిలో బాల్ ఉంటుంది. కానీ కొట్టబోయే ముందు ఇంకొక వ్యక్తిని ఆ గోడ మీద ఒక సర్కిల్ గీపించి, ఆ సర్కిల్లో ఇక్కడి నుంచి గురి చూసి కొట్టగలిగేటువంటి వాడు, కరెక్ట్ గా ఆ సర్కిల్లోనే కొట్టగలిగేటువంటి వాడు జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునేవాడట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకోవద్దు. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అని మనం ఎప్పుడైతే అనుకొని ముందడుగు వేస్తామో అలాంటి లైఫ్ అద్భుతంగా ఉంటుంది, ఆదర్శవంతంగా ఉంటుంది. అలా జీవితంలో మీరు అనుకున్నది సాధించేలాగా చేసేటువంటి స్కిల్స్ అన్నిటినీ కూడా, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, అనేక రకాల సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అన్నిటిని కూడా నేర్పేటువంటి అద్భుతమైన ఫౌండేషన్ ఇంపాక్ట్ ఫౌండేషన్. అవునా కదా? అవన్నీ మీరు నేర్చుకోబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే జీవితంలో ఎదగాలి అంటే ఏమేం కావాలో రాబోయే రోజుల్లో మీరు నేర్చుకుంటారు. కానీ జీవితంలో ఎదగాలి అని అంటే ఏమి ఉండకూడదో ఈరోజు మన క్లాసు. ఏంటి మన క్లాస్ ఈరోజు? ఎవరైనా తెలిస్తే ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. జీవితంలో మనం ఎదగాలి అంటే మనకి ఏం ఉండకూడదో ఈరోజు మన క్లాస్. ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏంటి? ఫియర్ ఉండకూడదు. సూపర్. గ్రేట్. గ్రేట్. సూపర్ అండి. అయితే జీవితంలో మనం ఏదైనా సరే అనుకున్నది సాధించాలి అంటే ఎవరు ప్రయత్నం చేయాలి? మనమే ప్రయత్నం చేయాలి. అవునా కదా? అందుకనే మనకి జయరాజ్ గారు ఒక అద్భుతమైనటువంటి లిరిక్స్ లో ఒక పాటని చెప్తారు.
శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. రాజుగారు, జీవితంలో మనం ఎదగాలి అంటే మన దగ్గర ఏమేమి కావాలి, ఏమేమి ఉండాలనేవి భవిష్యత్తు రాబోయేటువంటి రోజుల్లో మనం అన్ని నేర్చుకుంటాం. కానీ ఏం ఉండకపోతే, ఏమి లేకుండా ఉంటే మనం ఎదుగుతాం అనేది ఈ రోజు మన సెషన్. అదే స్టేజ్ ఫియర్ మై డియర్ ఫ్రెండ్స్. రమేష్ గారు పీపీటీస్ ఒకసారి షేర్ చేయండి. స్టేజ్ ఫియర్ అంటే ఏంటి? ఎవరికైనా తెలిస్తే నేను అడిగేటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. చూడండి, స్టేజ్ ఫియర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్. స్టేజ్ ఫియర్ అనేది స్టేజ్ మీద ఉంటుందా? స్టేజ్ స్టార్టింగ్ రోలో ఉంటుందా? స్టేజ్ కి సంబంధించినటువంటి మిడిల్ రోలో ఉంటుందా? స్టేజ్ కి సంబంధించినటువంటి ఎండింగ్ రోలో ఉంటుందా? లేదా స్టేజ్ కి సంబంధించినటువంటి కార్నర్స్ లో ఉంటుందా? స్టేజ్ ఫియర్ ఎక్కడ ఉంటుంది? ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. మన మనసులో ఉంటుంది, మనలో ఉంటుంది సార్. మనలో ఉంటుంది సార్, స్టేజ్ మీద ఉండదు. గ్రేట్. మనలో ఉంటుంది. సూపర్. అందరికి కూడా అభినందనలు. మనలోనే ఉంటుంది. గ్రేట్. మనలోనే ఉంటుంది. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. భయమే మరణం, ధైర్యమే జీవనం అంటాడు స్వామి వివేకానంద. అవునా కదా? విన్నారా మీరు? భయమే మరణం, ధైర్యమే జీవనం అంటారు స్వామి వివేకానంద. మీరు ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్టార్టింగ్ సార్, స్టార్టింగ్ ఒకసారి స్లైడ్ ఉంచండి. స్టార్టింగ్ స్లైడ్ ఒకసారి ఉంచండి. స్టార్టింగ్ స్లైడ్ లో చూడండి ఒకసారి. ఒక పిక్ నేను ఆ స్లైడ్ లో పెట్టాను. చూడండి, ఒక అద్దం ముందు కింగ్ నించొని ఉన్నాడు, అద్దం ముందు రాజు నించొని ఉన్నాడు. అద్దం ముందు ఎవరున్నారు? ఒక రాజు ఉన్నాడు. మాస్టర్ మ్యూట్ లో ఉండాలి, అందరు మ్యూట్ లో ఉండాలి. ఒక అద్దం ముందు చూడండి, ఒక అద్దం ముందు ఒక రాజు నించొని ఉన్నాడు. కానీ అతని మనసులో ఫియర్ ఉంది. అతని సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఫియర్ ఉంది. ఫియర్ విపరీతంగా ఉంది అతనికి. అలాంటప్పుడు ఆ అద్దం ముందు ఒక రాజు నించున్నా కూడా అద్దంలో కనపడేటువంటి ప్రతిబింబం ఎలా ఉందయ్యా అంటే, తనని తాను కింగ్ లాగా భావించట్లేదు, తనని తాను కింగ్ అనుకోవట్లేదు. మానసికంగా ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక సోల్జర్ లా అనిపిస్తున్నాడు. ఎందుకని అంటే అతని మనసులో ఫియర్ ఉంది కాబట్టి. ఆ ఫియర్ అనేది లేకుండా ఉంటే నువ్వు కింగ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఫియర్ అంటే ఏంటి సార్? నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ ఫియర్? ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అని రాశాను ఇక్కడ. చూడండి, ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, ఫియర్ అనేది నిజమైనటువంటి, అది నిజంగా జరిగేటువంటి విషయం కాదు. అది మన ఫాల్స్ ఎవిడెన్స్. మనమే మన మనసులో అనుకునేటువంటి ఒక భావన, మనం మన గురించి తక్కువగా అనుకునేటువంటి భావన, మన మీద మనకునేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేటువంటి భావన, దాన్ని ఫియర్ అని చెప్పేసి మనం భావించాలి. కానీ అదే నిజం అని చెప్పేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఎందుకని అంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను మాట్లాడలేనేమో, నేను అందరిని చూస్తూ మాట్లాడే పరిస్థితి ఎప్పుడూ కూడా నేను ట్రై చేయలేదు, లేదా అప్పుడప్పుడు నేను ట్రై చేస్తే చాలా మంది బాగాలేదన్నారు, నేను మాట్లాడలేను అనేటువంటి ఫీలింగ్ మనలో ఉండటం. దాంతో పాటుగా నేను చాలా మంది బాగా మాట్లాడలేను అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉండటం. నేనేమంటానంటే ఫియర్ అనేది మై డియర్ ఫ్రెండ్స్, ఫియర్ అనేది మనం చూస్తే రకరకాల ఫియర్స్ ఉన్నాయి. స్వప్న గారు, రకరకాల ఫియర్స్ ఉన్నాయా లేదా? ఏంటా ఫియర్స్ అని అంటే ఒకసారి చూడండి, మనకి ఫోబియాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఫోబియాస్ ఏమేమి ఉన్నాయి అని మనం ఒకసారి గమనిస్తే, హైడ్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ వాటర్. అవునా కదా?
జలగండం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. చాలా మనం వాటర్ ని చూస్తే భయం వేస్తూ ఉంటుందంట. అలాంటి ఫోబియా చాలా మందికి ఉంటుంది. ఆక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ హైట్స్, హైట్ మీద నుంచి కిందకి చూస్తే మనకి భయం వేస్తుంది. నిజమా కదా? నిజమా కదా మై డియర్ ఫ్రెండ్స్? రాజు గారు నిజమా? నిజమేనా నేను చెప్పేది? ఎస్. అలానే ఒఫిడియోఫోబియా అని కూడా ఉంటుంది. అదేంటి? ఫియర్ ఆఫ్ స్నేక్స్. ఒఫిడియోఫోబియా అంటే ఏంటి రాజు గారు? ఫియర్ ఆఫ్ స్నేక్స్, పాములు, తేళ్ళు అంటే విపరీతమైనటువంటి భయం. అలానే మై డియర్ ఫ్రెండ్స్, క్లస్ట్రోఫోబియా. ఇదేంటో తెలుసా? ఫియర్ ఆఫ్ క్రౌడెడ్ స్పేసెస్, అంటే విపరీతమైనటువంటి జనాలు ఎక్కడైతే ఉన్నారో ఆ జనాల్లో మనం ఉంటే భయం వేస్తుంది. అలాంటి ఫోబియా కూడా ఉంటుంది. రామారావు గారు నిజమా కదా? ప్రవీణ్ బాబు గారు నిజమా కదా? ఒకసారి తమ్ము చూపిస్తుండండి. అవునా కదా? కిషోర్ గారు ఎస్. ఇలాంటి ఫోబియాస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ అంటే ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ పర్సెంట్ భయపడేటువంటి ఫోబియా ఏంటి? దేంతో భయపడుతూ ఉంటారు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకళ్ళు తెలిస్తే. ఓన్లీ పార్టిసిపెంట్సే, మెంటర్స్ కాదు, ఓన్లీ పార్టిసిపెంట్స్. వాళ్ళకి తెలుసా లేదా? వైఫ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీటింగ్స్ లో జనాలు చూసి భయపడతారు సార్ ప్రెజెంట్ చేయడానికి. ఎస్. ఇంకా ట్రై చేయండి. అంటే ఏ ఫోబియాకి జనాలు ఎక్కువ మంది భయపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా అని అంటే నేనే చెప్తున్నాను. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే ఫియర్ ఆఫ్ స్నేక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఒఫిడియోఫోబియా అది చాలా ఎక్కువగా ఉందంట. అంటే ప్రాణ భయం, ప్రాణహాని అనేది చాలా మంది భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిదట. 92% అది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటిది ఏంటో తెలుసా అండి? సెకండ్ Water. ప్లేస్ లో ఉన్నటువంటిది ఏంటంటే సార్ రాసినట్టుగా స్టేజ్ ఫియర్. దాన్నే క్లాసోఫోబియా అని చెప్పేసి అంటాం. ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. చాలా మందికి మాట్లాడడం చాలా తేలిక, చాలా ఈజీ అనుకుంటారు చాలా మంది. కానీ నిజం చెప్తున్నాను, క్లాసులో 40 మంది పిల్లలుంటే ఆ పిల్లలు కూర్చున్నటువంటి ప్లేస్ లో 100 రకాల మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. కానీ ఒక్క అడుగు హైట్ ఉన్నటువంటి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడి మాట్లాడినానా అంటే ఒక్కళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నిజమా కాదా? నిజమా కాదా? ఒకసారి తమ్ము చూపించండి. అదే మై డియర్ ఫ్రెండ్స్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. చాలా మంది టీచర్లు కూడా, ఈవెన్ టీచర్స్ అందరూ కూడా మనం చూస్తే క్లాసులో నిలబడి ఎన్ని వందల మంది కూర్చున్నా సరే క్లాస్ చెప్తారు. కానీ అందరినీ గ్రౌండ్ లో సమావేశపరిచి పిల్లలందరినీ అసెంబ్లీ చేసి స్పీచ్ మాట్లాడమంటే సార్ నీకు నమస్కారం సార్, నా వల్ల కాదు సార్ అంటారు. నిజమా కాదా? ఒకసారి చెప్పండి. తమ్ము చూపిస్తూ ఉండండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నిజమేనా కాదా? కాబట్టి దీన్ని మనం జీవితంలో అధిగమించకపోతే మనం జీవితంలో అనుకున్నది మనం సాధించలేము. గుర్తుపెట్టుకోండి. మీరు అధిగమించాలి. మీ పిల్లలకు కూడా చెప్పండి. మీరు టీచర్లు కానీ ఏది ఉన్నా సరే, ఎవరైనా సరే మీరందరూ కూడా చదువుకునేటువంటి పిల్లలందరికీ చెప్పండి. మీరు పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పీకర్లు అవుతారు. మీరు డెఫినెట్ గా చెప్పాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి స్కిల్ ని మనం నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా స్టేజ్ ఫియర్ మనకు ఉండకూడదు. దీన్ని వదిలేస్తేనే మనం గొప్పవాడు అవుతాము అనేటువంటి ఫీలింగ్ లో ఉండాలి. ఇవన్నీ ఫోబియాస్ అని చెప్పాను. ఇంకా చాలా మందికి పాపం, చాలా మంది లేడీస్ కి చాలా రకాల భయాలు ఉంటాయి. దేనివల్ల అంటే బల్లులను చూస్తే భయం, అవునా కదా? ఎలుకలను చూస్తే భయం, లేకపోతే కాక్రోచ్ చూస్తే భయం, పిల్లులు చూస్తే భయం. వీటితో కూడా భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఫియర్స్, వాటికి సంబంధించినటువంటి ఫోబియాస్ అని చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, అసలు ఫియర్ అనేది మనకి ఎందుకు వస్తుంది? ఫియర్ అనేది మనకి ఎందుకు వస్తుంది అనేది ఒక్క నిమిషం మీకు చెప్తాను. ఎందుకు వస్తుంది అంటే ఇందాక నేను అన్నట్టుగా మన మీద మనకి సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉండడం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? మన మీద మనకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ భావన అనేది ఉండదు, నమ్మకం అనేది ఉండదు. మనల్ని మనం నేను చాలా గొప్పవాడిని, నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా గ్రేట్, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆ పాజిటివ్ ఏదైతే ఉందో అది మన గురించి మనం అనుకునేటువంటి భావన చాలా తక్కువగా ఉండడాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉండడం అని చెప్పేసి అంటాం. అదే స్టేజ్ ఫియర్ కి కారణం అవుతుంది అని చెప్పేసి నేను పదే చాలా సార్లు చాలా మందికి చెప్తూ ఉంటాను. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి సార్ కారణం అంటే ఎదుటి వాళ్ళు, జనాలందరూ కూడా చెప్పేటువంటి విషయాలు, మీరు చెయ్యలేరు అనేటువంటి మాటలు మన జీవితంలో వినడం, మీ వల్ల కాదు అనేటువంటి మాటలు మన జీవితంలో వినడం, మీరు సరిగ్గా భాషే మాట్లాడలేరు,
మీరెలా మాట్లాడతారు, మీరెలా స్పీకర్ అవుతారు అని అనడం. నువ్వు నవ్వితే బాగోవు అసలా, నువ్వు మాట్లాడితే మాకే వినపడదు, 100 మందికి ఏం వినపడుతుంది అని అనడం. అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అడ్డంకి అనమాట. చాలా నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు జనాలందరికి ఎలా కనపడతావు అని చెప్పడం. ఇలాంటివి ఏవేవైతే ఉన్నాయో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి మాటలు మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, లేకపోతే మన కొలీగ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని అనడం వల్ల ఆ మాటలు కూడా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉండి మనల్ని అవి ఆపేస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాయి తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మనకి ఎందుకే ఇవన్నీ, సైలెంట్ గా కూర్చో, మన వల్ల కాదు ఇది, సైలెంట్ గా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని మన బ్రెయిన్ లో, మన మైండ్ బ్రెయిన్ లో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది మనకి హింట్ ఇస్తూ ఉంటుంది స్లోగా. ఏమని చెప్తుంది అది అని అంటే, కామ్ గా స్లోగా ఇన్నర్ వాయిస్ లాగా వినిపిస్తుంటుంది. నీకెందుకు ఇదంతా, ఇప్పుడు నీకు ఇది అవసరమా అని అంటుంది. అలాంటప్పుడు మనకు ఫీలింగ్ వస్తుంది అనమాట, స్టేజ్ ఫియర్ ఇంకా ఎక్కువైనట్టుగా మనకు అనిపిస్తుంది. నీ వల్ల కాదు అసలు, హ్యాపీగా ఇంట్లో కూర్చో, వాళ్ళందరూ కూడా ప్రదర్శిస్తున్నారు కదా అది చూసి ఎంజాయ్ చేయి, పీచే బైట్ తమాషా దేక్ అనేటువంటి ఆలోచన మనకి ఇస్తూ ఉంటుంది మన యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్. దాన్ని ఓకే చేసుకొని మనం ఏం చేస్తామంటే మాట్లాడడానికి వెనకం చేస్తాం. దాంతో పాటు సార్ నెక్స్ట్ స్లైడ్, దాంతో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి స్టేజ్ ఫియర్ రావడానికి. అవేంటి, సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అని మీకు కొన్ని రాశాను ఇక్కడ చూడండి. సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్, అసలు స్టేజ్ ఫియర్ కి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటి? మనం మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి కొన్ని స్టేజ్ ఫియర్ కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కనపడతాయి. ఒకటి ఏంటి సార్, హార్ట్ బీట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఫస్ట్. ఏ సార్ నో తంబు చూపించండి. స్టేజ్ ఎక్కగానే మన హార్ట్ బీట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది, నోరు ఎండిపోతుంది, అలానే గొంతు తడి ఆరిపోతుంది, 100% గొంతు తడి ఆరిపోతుంది. దాంతో పాటుగా చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, పెదాలు, మన వాయిస్ కూడా వనకటం స్టార్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనకు తెలియదు, అది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. మన బాడీ అంతా కూడా మనకు తెలియకుండానే షేక్ అయిపోతుంటుంది. చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, పెదాలు కూడా, వాయిస్లు కూడా, మన వాయిస్ లో కూడా ఆ యొక్క కదలిక కనిపిస్తుంది, వణుకు కనిపిస్తుంది, వినిపిస్తుంది వాళ్ళకి. ఆ మాటని కాన్ఫిడెంట్ గా మాట్లాడడం ఒక రకంగా అయితే, ఫియర్ తో మాట్లాడే మాటకి వేరియేషన్ తెలిసిపోతుంది. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. దాంతో పాటుగా కడుపులో అనీజీ అనేటువంటి ఫీలింగ్ కనబడుతుంది, అనిపిస్తుంది మనకి. అలానే విజన్ కూడా క్లియర్ గా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా స్టేజ్ ఫియర్ కి ఉన్నటువంటి సిమ్టమ్స్ అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నిజమేనా? ఎప్పుడైనా జరిగినాయా? ఒకసారి జరిగితే ఒకసారి తమ్ము చూపించండి. నేను చెప్పేది కరెక్టేనా అని మీకు అనిపిస్తే ఒకసారి తమ్ము చూపించండి. ఇవన్నీ కూడా స్టేజ్ ఫియర్ కు ఉన్నటువంటి సిమ్టమ్స్. ఎస్, కరెక్టే కదా. అయితే స్టేజ్ ఫియర్ కి కారణాలు ఏంటి? కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అని రాశాను సార్. నెక్స్ట్ స్లైడ్ రమేష్ గారు. కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్ ఏంటి అనేవి కొన్ని రాశాను చూడండి. నంబర్ 1, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర ఇన్ఫర్మేషన్, ఆ టాపిక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేకపోవడం, సమకూర్చుకోకపోవడం మనం, దానివల్ల మనకి స్టేజ్ ఫియర్ అనిపిస్తుంది. అలానే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఒకవేళ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మ్యాటర్ గ్యాదర్ చేసాం, కానీ దాన్ని సరిగా ప్రాక్టీస్ చేయలేం, అలాంటప్పుడు కూడా స్టేజ్ ఫియర్ అనిపిస్తుంది. అలానే పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్. గతంలో మనం స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి ప్రయత్నం చేసాం, కానీ అలాంటప్పుడు మాట్లాడినప్పుడు కొంతమంది నువ్వు మాట్లాడింది అసలు బాగాలేదు, అసలు ఏం మాట్లాడావు, ఏంటా పదాలు ఏంటి, అసలు ఆ మాటలు ఏంటి, అసలు ఎక్కడ ఎతికావు అని అన్నారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు ఉండడం, అలా ఆ ఫీలింగ్ మనకు గుర్తు రావడం ద్వారా మనకి స్టేజ్ ఫియర్ ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి తోడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనకి కాన్ఫిడెన్స్, మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కూడా స్టేజ్ ఫియర్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇంకొకటి ఉంది. ఇంకా ఏంటి సార్ అని అంటే, సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ రాశాను, మన జీవితంలో మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ప్రదర్శించేటువంటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ అన్నమాట, వాళ్ళ ఫీలింగ్స్ ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అవి కూడా మనకి కారణం అవుతాయి. అవి ఏంటంటే కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్ లో అని రాశారు. లాఫ్టర్స్ అంటే మనం మాట్లాడితే నవ్వే వాళ్ళు ఉంటారు, అవునా కదా? మనం ఏం మాట్లాడినా నవ్వే వాళ్ళు ఉంటారు, ఉంటారా లేదా? సార్ తమ్ము చూపించండి.
అలానే మనం మాట్లాడితే మనల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనల్ని మాట్లాడితే మనల్ని ఆపోజిట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడుతూ ఉంటే మనల్ని క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరినీ కలిపి మనం వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు ప్రదర్శించేటువంటి హావభావాల్ని మనం చూసి విని అవన్నీ కూడా మనం మాట్లాడలేమేమో, మన వల్ల కాదేమో అనేటువంటి ఫీలింగ్ అనేది మనకి అనిపిస్తుంది. దానివల్ల స్టేజ్ ఫియర్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కూడా మీరందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ అయ్యారా? ఒకసారి తమ్ము చూపించండి. నాకు ఒక పాయింట్ చెప్తాను. డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు కూడా ఈ 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి సెషన్ లో ప్రతిరోజు ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకుండా మీరు జాయిన్ అయ్యి చాలా జాగ్రత్తగా మీరు పెన్ను పేపర్ పెట్టుకొని నీట్ గా వింటూ ప్రతి పాయింట్ రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కంటిన్యూ చేయండి. వినడం అనేది మీరు కంటిన్యూగా చేస్తే మీరు లైఫ్ లో గొప్ప వాళ్ళు అవుతారు. ఒక కవి ఏమంటాడో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? నరుని లోపల పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడ తీర్చు ఆచార్యుడవు నీవే అంటాడు. అంటే ఎవరైతే ఒక శిష్యుల్లాగా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నోడిని, అనుభవం ఉన్నోడిని, అది చేశాను ఇది చేశాను, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నోడిని అని కాకుండా ఏదైనా సరే మనం నేర్చుకునేటప్పుడు ఒక వైట్ పేపర్ లాగా నాకేం తెలియదని ఒక స్టూడెంట్ లాగా మనం ఎప్పుడైతే మారిపోయి వింటామో మనం అనేక రకాల విషయాలను నేర్చుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ మన జీవితంలో మనకి ఉపయోగపడతాయి. కాబట్టి మన జీవితంలో ఫియర్ ఉండడానికి కారణాల్లో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాను, ప్రాక్టీస్ లేకపోవడం అన్నాను, దాంతో పాటుగా ఈ లాఫ్టర్స్ అన్నాను. ఇవన్నీ కూడా కారణాలు అని చెప్పేసి మీకు నేను చెప్తున్నాను. అవునా కదా? అలానే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో ప్రాక్టీస్ లేకపోవడం అని చెప్పాను, మనకి గతంలో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉండటం వల్ల అని కూడా చెప్పాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది కూడా కారణం అని చెప్పాను. ఇవన్నీ కూడా కాజెస్ అని మనం అనుకుంటే వాటిని అన్నిటిని కూడా తొలగించి మీ జీవితంలో మీరు స్టేజ్ ఫియర్ నుంచి బయటికి రావడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఆ టెక్నిక్స్ చాలా జాగ్రత్తగా రాసుకోండి. రమేష్ గారు నెక్స్ట్ స్లైడ్ చూడండి. నంబర్ 1 టెక్నిక్స్ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. నంబర్ 1 మై డియర్ ఫ్రెండ్స్, ఇది సైకాలజీ పరంగా మీకు చెప్పేటువంటి ఫస్ట్ టెక్నిక్. అది సిబిటి టెక్నిక్. నేను చెప్పినటువంటి విషయం కాదు. నేను సైకాలజీ చదివేటప్పుడు నేను కూడా సైకాలజీ కంప్లీట్ చేసి ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు అయింది. ఈ సైకాలజీ చదివేటప్పుడు ఉన్నటువంటి ఆ టెక్నిక్ లో ఫియర్ ని మనం అధిగమించాలంటే ఉన్నటువంటి అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే సిబిటి. సిబిటి అంటే ఏంటి సార్? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఎస్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చెప్పేసి మనం అంటాం. అంటే మానసిక ఆందోళన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు లేదా సోషల్ గా అందరితో ఫ్రీగా ఉండలేనటువంటి, నలుగురిలో ఫ్రీగా మూవ్ అవ్వలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని ఉపయోగించినట్లయితే వాళ్ళు అద్భుతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఫియర్ ని అధిగమించడానికి అవకాశం అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈ సిబిటి టెక్నిక్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి జీవితంలో మీకు ఇష్టమైనటువంటి దైవం పేరు ఒకసారి మీ దగ్గర పెన్ను తీసుకొని మీ బుక్ లో రాసుకోండి. మీకు ఇష్టమైనటువంటి దైవం, మీకు ఇష్టమైనటువంటి దేవుడి పేరు రాసుకోండి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి గురువు పేరు రాసుకోండి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి గురువు ప్రవీణ్ గారు పేరు రాసుకోండి. మీరు బాగా ఇష్టపడేటువంటి లీడర్ పేరు రాసుకోండి. మీరు బాగా ఇష్టపడేటువంటి లీడర్ పేరు రాసుకోండి. మీకు నచ్చినటువంటి సీఎం గాని పిఎం గాని ఆ పేరు రాసుకోండి. మీ ఇష్టం, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు రాసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు నచ్చినటువంటి హీరో పేరు రాసుకోండి. రాసుకున్నారు కదా? అందరు రాశారు కదా? తమ్ము చూపించండి ఒకసారి. అందరు రాశారు కదా? ఈ రాసినటువంటి 5-6 పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీ ఫేవరెట్స్, అవునా కదా? మీరు వాళ్ళ ఫ్యాన్, అవునా కదా? ఏ సార్ నో తమ్ము చూపిస్తుండండి. అలాంటి మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో జీవితంలో మీరు ఆదర్శవంతంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనిలో
స్టార్టింగ్ లో ఆ పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫియర్ ఉందా లేదా? వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫియర్ ఉందా లేదా? ఒకసారి చూపించండి, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుందా లేదా? అంటే మనకి ఇష్టమైనటువంటి మన దైవం కావచ్చు, మన గురువు కావచ్చు, లేదా మన లీడర్ కావచ్చు, లేదా మనం ఫేవరెట్ గా ఉన్నటువంటి సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, మన హీరో కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఆ స్టేజ్ కి మనం వాళ్ళు మనం వాళ్ళ ఫేవరెట్ అయ్యేలాగా వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు అంటే, ఆదర్శవంతంగా నిలిచారు అంటే, వాళ్ళ స్టార్టింగ్ రోజు వాళ్ళకి ఫియర్ అనేది ఉందా లేదా? ఆ ఫియర్ ని వాళ్ళు అధిగమిస్తేనే ఆ స్థాయికి వచ్చారు అనేటువంటి భావన ఎప్పుడైతే మీకు ఉంటుందో, ఆ భావనని మీరు పాజిటివ్ గా తీసుకొని ఏం చేయాలయ్యా అంటే, వీళ్ళందరూ కూడా అలాంటి స్టేజ్ ఫియర్ ని దాటేసే ఇంత గొప్ప స్థాయికి వచ్చారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళని ఫాలో అయ్యేటువంటి నేను ఈ స్టేజ్ ఫియర్ ని దాటగలను అనేటువంటి పాజిటివ్ థాట్ ప్రాసెస్ ని కలిగి ఉండడమే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అర్థమైందా నా పాయింట్? అర్థమైందా? అర్థమైతే ఒకసారి తమ్ము చూపించండి. వాళ్ళందరూ కూడా ఈ స్థాయికి వచ్చారంటే, సామాన్యమైనటువంటి స్థాయి నుంచి అంత గొప్ప స్థాయికి వచ్చి నేను వాళ్ళ ఫేవరెట్ అయ్యేలాగా అలాంటి స్థాయికి వచ్చారంటే, వాళ్ళు స్టార్టింగ్ లో ఇలాంటి స్టేజ్ ఫియర్ ని ఎన్నో అధిగమించే ఉంటారు అని మనం ఎప్పుడైతే పాజిటివ్ గా మనం అనుకొని మనం మనం కూడా అధిగమించాలని అనుకుంటామో, దాన్నే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీకి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రెండో పాయింట్, రెండవ టెక్నిక్ ఏంటి సార్? LIOC టెక్నిక్. ఏంటిది? LIOC టెక్నిక్. ఇందాక చెప్పాను. LIOC టెక్నిక్ అంటే ఏంటి సార్? మనం మాట్లాడితే కొంతమంది నవ్వుతారేమో. లాఫ్టర్స్. L అంటే లాఫ్టర్స్, O అంటే I అంటే ఇన్సల్టర్స్, O అంటే అపోజిటర్స్, C అంటే క్రిటిసైజర్స్. మై డియర్ ఫ్రెండ్స్, నేను మాట్లాడితే నవ్వుతారేమో కొంతమంది, నేను మాట్లాడితే అవమానపరుస్తారేమో, ఇన్సల్ట్ చేస్తారేమో, నేను మాట్లాడితే వ్యతిరేకిస్తారేమో కొంతమంది, నేను మాట్లాడితే విమర్శిస్తారేమో అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఇక్కడ కలిపి ఒక టెక్నిక్ గా రాశాను. LIOC టెక్నిక్ అన్నాను. ఈ LIOC టెక్నిక్ ఏంటి సార్? డోంట్ బాదర్ అబౌట్ LIOC గాళ్ళు. డైరెక్ట్ గా చెప్తున్నాను. అంటే నేను మాట్లాడితే నవ్వుతారేమో అనుకునే వాళ్ళ గురించి బాధపడక్కర్లా, ఫీల్ అవ్వాల్సిన అవసరంలా, అసలు పట్టించుకోవద్దు. అవమానపరుస్తారేమో, వ్యతిరేకిస్తారేమో, విమర్శిస్తారేమో అనే వాళ్ళు ఎవరున్నా సరే అసలు వాళ్ళని పట్టించుకోవద్దు అంటున్నా నేను. మీరందరూ కూడా రేపు పొద్దున ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కంప్లీట్ చేసి మంచి చక్కటి స్పీకర్ అవ్వబోతున్నారు. స్పీకర్ అయిన తర్వాత మీకు రమేష్ గారు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత చక్కటి సర్టిఫికేట్ ని ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మీకు అందిస్తారు. అది అయిన తర్వాత మీరేంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఫౌండేషన్ నుంచి మీరు సర్టిఫికేట్ పొందిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారయ్యా అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించి వాళ్ళ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి మీరు బయలుదేరి వెళ్తున్నారు. అలానే పిల్లల్నే కాదు, ఎవరైతే మానసికంగా వాళ్ళు కొంచెం లోగా ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి గట్టిగా వాళ్ళ మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు వచ్చేలాగా, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగేలాగా మీరందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. అలాంటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడాలా? మీరందరూ అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు భయపడాలా? మనం అందరం కూడా సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క శ్రేయస్సు కోసం పనిచేయడానికి కంకణబద్దులై ఉన్నటువంటి స్పీకర్స్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇలాంటి LIOC గాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు అంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి ఏ పని చేసినా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. అసలు ఏ పని చేయకపోయినా కూడా విమర్శిస్తారు. అంటే నువ్వు పని చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు, పని ఏం చేయకపోయినా కానీ విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎస్ సార్, నో? ఒకసారి తమ్ము చూపించండి. అంటే ఏం చేసినా విమర్శిస్తారు, ఏం చేయకపోయినా విమర్శిస్తారు. అంటే ఎలా అయినా విమర్శించే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే LIOC టెక్నిక్. ఏమంటే అర్థమైందా? సమాజాన్ని ఉద్ధరించడానికి, యువకుల యొక్క జీవితాన్ని
సక్రమమైనటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ ని కలిగించడానికి, లోగా ఉన్నటువంటి మనసులన్నింటినీ కూడా దృఢపరచడానికి మనం స్పీకర్ అవుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, అలాంటప్పుడు ఇలాంటి LIOC గాళ్ళ గురించి మనం భయపడకూడదు, ముందడిగే వేయాలి. అది కూడా ఒక టెక్నిక్. మూడో టెక్నిక్, మ్యూట్ లో ఉండండి దయచేసి. మీరు డిస్టర్బ్ చేస్తే ఫ్లో ఆగిపోతుంది, నాకు చెప్పాలనుకున్న పాయింట్స్ మధ్యలో కట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు మ్యూట్ లో ఉండడానికి ట్రై చేయండి. నాకు ఆ థాట్ లో వచ్చేటువంటి పాయింట్స్ అన్ని మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అలానే మూడో టెక్నిక్ ఏంటంటే సో వాట్. మనకి ఫియర్ అనేది పోవడానికి, ప్రధానంగా తొలగించుకోవడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి టెక్నిక్ ఇది. సో వాట్ టెక్నిక్. ఎవడేమనుకుంటే నాకేంటి. మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ చేసి సర్టిఫికేట్ పొందాం. మనం మాట్లాడడానికి బయలుదేరి వెళ్తున్నాం, ఒక టాపిక్ తీసుకున్నాం, మనం ప్రిపేర్ అయ్యాం, మాట్లాడడానికి బయలుదేరి వెళ్తున్నాం. అలాంటప్పుడు మనం ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు ఉండొచ్చు, మనకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, మనకంటే అనుభవజ్ఞులు ఉండొచ్చు, మనకంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఏం చెప్పాలనుకున్నామో మనకే తెలుసు, వాళ్ళకి తెలియదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనం చెప్పబోయేటువంటి విషయాలు మనకే తెలుసు. మనం ఏం చెప్పాలనుకున్నామో, ఏం ప్రిపేర్ అయ్యామో అయ్యే మనం చెప్తాం. అవునా కదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో వాట్. ఎవరైతే నాకేంటి, ఎవడేమనుకుంటే నాకేంటి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి ఫియర్ అనేది ఉండదు. మనం చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని కూడా అద్భుతంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? శేష్ కుమార్ గారు నిజమా కదా? రాజు గారు, శ్రీనివాస్ గారు ఒకసారి తమ్ము చూపిస్తా ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రవీణ్ బాబు గారు, ఈ CBT టెక్నిక్ ఒకటి, LIOC టెక్నిక్ ఒకటి, సో వాట్ టెక్నిక్ మూడోది. మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే సో వాట్ టెక్నిక్ చెప్పేటప్పుడు గురువు గారు ఒక మాట అంటారు, ఇంకా నీకు భయం వేస్తే నీ ఎదురుగా కూర్చున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ₹1,00,000 నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు, నువ్వు వాళ్ళకి అప్పు ఇచ్చావు, అలాంటి అప్పు తీసుకున్న వాళ్ళే ఎదురుగా కూర్చొని ఉన్నారు అని నువ్వు అనుకో. మన దగ్గర అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు మన ఎదురుగా ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? శ్రీని గారు, శ్రీని గారు, లక్ష్మి గారు, ఉంటుందా? ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని చూసి భయపడుతూ ఉంటారు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అలాంటప్పుడు మనకి ఫియర్ అనేది ఉండదు, అద్భుతంగా మనం చెప్పొచ్చు అని చెప్పేసి అంటారు గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 3 టెక్నిక్స్ తో పాటు ఇంకొక టెక్నిక్ ఏంటయ్యా అంటే, మన స్టేజ్ ఫియర్ ని మనం అధిగమించాలంటే 4వ టెక్నిక్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం లాంగ్ డీప్ బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్లు మనం తీసుకోవాలి. మనం ఏదైనా సరే స్టేజ్ ఎక్కిన వెంటనే ఒక 7 లేదా 9 మనం డీప్ బ్రీత్ ఎప్పుడైతే తీసుకుంటామో, దీర్ఘ శ్వాసని మనం తీసుకొని వదిలేస్తే మనకి స్టేజ్ ఫియర్ అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అది కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఒకటే విషయం చెప్తున్నాను, ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ టెక్నిక్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైతే స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ముందడుగు వేస్తారో మీరు అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతారు, గొప్ప స్పీకింగ్ గా మీరు మాట్లాడతారు. ఒకటే చెప్తాను, వాలుతో కొట్టుకుపోయే వాడిని లోకం జలసమాధి చేస్తుందంట. సి నారాయణ రెడ్డి గారు చెప్తారు ఒక దగ్గర, వాలుతో కొట్టుకుపోయేటువంటి వాడిని లోకం జలసమాధి చేస్తుంది. అదే ఎదురీదుకుంటూ వెళ్ళినటువంటి వాడిని, ఒట్టుకు చేరినటువంటి వాడిని అదే లోకం వంగి వంగి సలాం చేస్తుందంట. ఎంత గొప్ప మాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ వాటర్ తో పాటు వాలుకి కొట్టుకుపోయే వాడిని లోకం జలసమాధి చేస్తుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఆ వాటర్ కి ఎదురీది ఒడ్డుకు చేరినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడికి అదే లోకం ఏం చేస్తుంది, వంగి వంగి సలాం చేస్తుందంట. ఎంత గొప్ప మాట చూడండి. స్టేజ్ ఫియర్ అని చెప్పేసి మనం భయపడిపోయి ఆగిపోతే మనం జలసమాధి అయిపోయినట్టే మై డియర్ ఫ్రెండ్స్. అదే స్టేజ్ ఫియర్ ఏం చేస్తుంది నన్ను అని చెప్పేసి మనం అధిగమిస్తే, మీకు 4 టెక్నిక్లు చెప్పాను, ఆ 4 టెక్నిక్లు యూజ్ చేసినా కానీ స్టేజ్ ఫియర్ ని తీసేయొచ్చా సార్ అంటే తీసేయలేం. నేను కాదు, ఇంకా 100 మంది మీరు స్టేజ్ ఫియర్ సెషన్స్ విన్నా కానీ స్టేజ్ ఫియర్ ని తీసేయలేం. కానీ ఏం చేయొచ్చు, సైకాలజీ ఏం చెప్తుందంటే స్టేజ్ ఫియర్ ని తీసేయడానికి లేదు, స్టేజ్ ఫియర్ ని అధిగమించాలి అంటుంది. కాబట్టి మనం ఎక్కగానే ఒక 30 సెకండ్స్ మనకి ఫియర్ అనిపించవచ్చు, దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేసి మనం
అధిగమించేటువంటి టెక్నిక్స్ అన్నిటిని కూడా మనం ఆలోచించి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే అద్భుతమైనటువంటి స్పీకర్ గా ఎదిగేటువంటి అవకాశం మనం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ టెక్నిక్స్ తో పాటుగా మీరేం చేయాలి ఇంకా నెక్స్ట్ అంటే స్టేజ్ ఫియర్ అనేది మనకి రాకుండా ఉండాలి అంటే రమేష్ గారు నెక్స్ట్ స్లైడ్. ఈ టెక్నిక్స్ ని యూజ్ చేయడంతో పాటుగా మనకి కొన్ని విషయాలు తెలియాలి. నో వాట్ టు నో అని రాశాను. నో వాట్ టు నో అంటే మనకి తెలియాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి. ఏంటి సార్ అవి? ఏంటంటే నంబర్ 1 యువర్ ఆడియన్స్ అని రాశాను. యూ షుడ్ నో అబౌట్ యువర్ ఆడియన్స్. మై డియర్ ఫ్రెండ్స్, మనకి స్టేజ్ ఫియర్ పోవాలి అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో నంబర్ 1 ఏంటి అంటే యువర్ ఆడియన్స్. నీ ఆడియన్స్ అసలు ఎవరు? నువ్వు టాపిక్ చెప్పడానికి స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నావు. అక్కడ వెళ్ళేటప్పుడు నీ ఆడియన్స్ అసలు ఎవరు? ఎవరికి నువ్వు స్పీచ్ ఇవ్వడానికి బయలుదేరి వెళ్తున్నావు? వాళ్ళ ఏజ్ ఏంటి? వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు ఉద్యోగస్తులు అయితే ఏ ఉద్యోగాలు చేస్తారు? వాళ్ళకి ఏ లాంగ్వేజ్ లో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది? వాళ్ళ యొక్క జెండర్ ఏంటి అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలానే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళు పల్లెటూరు వాళ్ళ, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పబ్లిక్ స్పీకింగ్ అనేది సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వెంటనే మీకు ఆహ్వానం వస్తుంది. సార్ ఒక సెషన్ చెప్పండి సార్ అంటారు. అలాంటప్పుడు మీరు అడగాలి, ఎవరు సార్, ఎవరికి చెప్పాలి, ఏం టాపిక్ చెప్పాలి, వాళ్ళు ఎవరు, ఎంతమంది, ఆడవాళ్ళ మగవాళ్ళ, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వాటికి తగ్గట్టుగా మన ఆడియన్స్ కి తగినటువంటిగా మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళకి తగినట్టుగా మనం ఎగ్జాంపుల్స్ ని తీసుకోవాల్సిన అవసరం అనేది మనకు అనిపిస్తుంది. అవునా కదా? ఒకసారి తంబు చూపించండి. అవునా కదా? ఎస్, అది కూడా మనం తెలుసుకోవాలి. దాంతో పాటు వెన్యూ ఎక్కడో తెలుసుకోవాలి. వెన్యూ ఎక్కడో తెలుసుకోవాలి. మనం వెళ్ళి మాట్లాడాల్సింది ఎక్కడ అంటే ఒక స్కూల్ రూమ్ లో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ లో మనం మాట్లాడాలా, లేదా ఒక స్కూల్ కి బయట కూర్చున్నటువంటి వరండాల్లో కూర్చోబెట్టి మనం మాట్లాడాలా, లేదా ఒక ఆడిటోరియంలో మనం మాట్లాడాలా, ఎక్కడ మనం మాట్లాడాలి, వెన్యూ ఏంటి అనేది కూడా అడగాలి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ పరమైనటువంటి మెటీరియల్ మనకు అవైలబుల్ గా ఉందా లేదా, అంటే మనకి మౌత్ పీస్ ఉందా లేదా, లేదా మనం పీపీటీ ఇలాంటి ప్రెజెంటేషన్ చేయాలంటే అక్కడ మనకు కావాల్సిన ప్రొజెక్టర్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వాటికి తగినట్టుగా మనం ప్రజెంటేషన్ చేయడానికి మనం ప్రిపేర్ అవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇలా పీపీటీ తయారు చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొజెక్టర్ లేదు, కరెంట్ లేదు, అసలు ఫర్ ఎగ్జాంపుల్ అసలు మౌతే లేదు అనుకోండి, మౌత్ పీస్ లేదు, మైక్ లేదు. అలాంటప్పుడు మనం 200 మందికి 300 మందికి చెప్పగలమా? మన వాయిస్ వినపడుతుందా? వాళ్ళకి వినపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి దానికి తగినట్టుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకుంటే దానికి తగినట్టుగా మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? ఒకసారి తమ్ము చూపించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, దాంతో పాటు సార్ నెక్స్ట్ స్లైడ్. దాంతో పాటు ఇంకేం కావాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, రీసెర్చ్ చేయాలి. ఏంటి రీసెర్చ్ చేయాలి? మనం చెప్పాలనుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ కి సంబంధించినటువంటి కలెక్షన్ ఆఫ్ కంటెంట్ కి సంబంధించినటువంటి కలెక్షన్ మనం చేయాలి. అంటే కంటెంట్ ఏంటి? ఒక గంటన్నర మనల్ని మాట్లాడమన్నారు, లేదా ఒక గంట మాట్లాడమన్నారు. అలాంటి దానికి సంబంధించినటువంటి ఆ టాపిక్ కి సంబంధించినటువంటి కంటెంట్ మనం కలెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే మన రమేష్ పర్వతం గారు మాట్లాడారు కదా, అందులోంచి మనం తీసుకోవాలి. ఎస్, ఎమినెంట్ స్పీకర్స్ రమేష్ పర్వతం గారు కానీ, మన గంపా నాగేశ్వరరావు గారు కానీ, లేదా పెద్ద స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. దాంతో పాటుగా మై డియర్ ఫ్రెండ్స్, అవే కాకుండా ఇంకా ఏంటి సార్ అంటే నన్ను అడిగితే నేనేమంటానంటే మీ కంటెంట్, మీ టాపిక్ కి సంబంధించినటువంటి కంటెంట్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలయ్యా అంటే మీ టాపిక్ అనేది చాలా 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 యూనిక్ గా ఉండాలంటే అబ్బా ఇది ప్రవీణ్ గారే మాట్లాడగలరు, ఇది శేష్ కుమార్ గారే మాట్లాడగలరు, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా శ్రీనివాస్ గారే తీసుకురాగలరు, ఇలాంటి పాయింట్స్ సంజయ్ గారే తీసుకురాగలరు, ఇలాంటి పాయింట్స్ మన శ్రీనివాసరావు గారే తీసుకురాగలరు అని వాళ్ళకి గుర్తుండేలాగా ఉండాలంటే, ఒక యూనిక్నెస్ ఉండాలంటే మనం ప్రధానంగా మన కంటెంట్ ని బుక్స్ నుంచి 70% బుక్స్ నుంచి తీసుకోవాలి. బుక్ రీడింగ్, మీరు పబ్లిక్ స్పీకర్ అవ్వాలంటే పుస్తకాలు చదవడం మొదలెట్టాలి.
ఆ పుస్తకాలలోంచి తీసుకోవాలి 70% గుర్తుపెట్టుకోండి. దాంతో పాటుగా జర్నల్స్ కూడా చదవాలి. అందులోంచి కూడా తీసుకోవాలి. దాంతో పాటుగా ఆర్టికల్స్ కూడా చదువుతా ఉండాలి. ఈ మూడిట్లో ఏవేవైతే బుక్స్ అన్నానో, జనరల్స్ అన్నానో, దాంతో పాటు ఆర్టికల్స్ అన్నానో వాటిలోంచే 70, 80, 85% తీసుకోవాల్సిన అవసరం ఉంది మన టాపిక్ కి సంబంధించిన కంటెంట్. మిగతా 15% ఏదైతే ఉందో ఎమినెంట్ స్పీకర్స్ లేదా యూట్యూబ్ లేకపోతే గూగుల్ మనకున్నటువంటి వికీపీడియా వీటిలోంచి ఓన్లీ 15 to 20% మాత్రమే తీసుకోవాలి. 80% దాదాపు 80% ఇలాంటి బుక్స్, జనరల్స్ నుంచి, ఆర్టికల్స్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మీరు అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతారు. కాబట్టి కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అక్కడి నుంచి తీసుకోవాలి. దాని తర్వాత సార్ మన టాపిక్ 40 పాయింట్లు కనెక్ట్ చేశాను సార్. మనం ఎంతసేపు మాట్లాడాలి? గంటే. 40 పాయింట్లు అవసరంలా. ఒక 12 కావాలి మనకి. గంటకి తగినట్టుగా ఒక 10 కావాలి. అలాంటప్పుడు ఫిల్టరైజేషన్ ఆఫ్ కంటెంట్ రెండో పాయింట్లో రాశాను. మనం కలెక్ట్ చేసినటువంటి 40 పేజీలు 40 పాయింట్లని ఫిల్టర్ చేయాలి. మనకి టైంకి అనుగుణంగా ఫిల్టర్ చేయాలన్నమాట. మనకి 10 అయితే చాలు. ఆ 40లో అత్యంత ఇంపార్టెంట్ ఏంటి అనేది 10 మాత్రమే తీసుకోవాలి. దాన్ని ఫిల్టరైజేషన్ ఆఫ్ కంటెంట్ అంటాం. అర్థమైందా? ఫిల్టర్ చేసాం. దాని తర్వాత ఏం చేయాలి? ఆ 10ని మళ్ళీ అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్. ఆ 10లో నంబర్ 1 పాయింట్ ఏది ఉండాలి, నంబర్ 2 ఏది ఉండాలి, నంబర్ 5 ఏది ఉండాలి, నంబర్ 10 ఏది ఉండాలి, నంబర్ 9 ఏది ఉండాలి అనేది మనం అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 10ని అలా ఫస్ట్ ఇది ఉండాలి, సెకండ్ ఇది ఉండాలి, థర్డ్ ఇది ఉండాలని మనం అరేంజ్మెంట్ కూడా చేసుకోవాలి. ఇలా రీసెర్చ్ లో కలెక్షన్ ఆఫ్ కంటెంట్ చేసాం, ఫిల్టరైజేషన్ చేసాం, దాని తర్వాత అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేయాలి సార్? మళ్ళీ సార్ నెక్స్ట్ స్లైడ్. దాని తర్వాత ఏం చేయాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏం చేయాలయ్యా అంటే మనం ఇక్కడ ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటే ప్రిపరేషన్ చేయాలి. ఏం చేయాలండి? ప్రిపరేషన్ చేయాలి. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రాక్టీస్ అని కూడా అంటాం. ఏం చేయాలండి? ప్రాక్టీస్ కూడా చేయాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్. అనగ అనగ రాగ మతిశీల్లు చుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పారు. నిజమే కదా అది? మై డియర్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ప్రిపరేషన్ లో మనం ఇక్కడ ఏం చేస్తున్నామని అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ట్రైన్ యువర్ బ్రెయిన్. ట్రైనింగ్ చేస్తున్నాం. ఏంటది ప్రాక్టీస్ అంటే? ఎక్కడ చేయాలి అవి అన్ని అంటే ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అని రాశాను ఫస్ట్ పాయింట్. మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి సార్? ఆడియన్స్ లేరు కదా. ప్రాక్టీస్ ఎక్కడ? ఆడియన్స్ నీకు దొరకరు. నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి అద్దం ఎదురుగా నిలబడి నువ్వు ఆ పాయింట్స్ అన్నిటిని కూడా చెప్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ కూడా బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. స్పీచ్ ఇస్తూ ఉండాలి. ఆ అద్దాన్నే కొన్ని వందల మంది ఆడియన్స్ అనుకొని స్పీచ్ ఇవ్వాలి. అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు సార్ అద్దం ముందు ప్రాక్టీస్ చేయాలి? అద్దం ముందు ప్రాక్టీస్ చేయడానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వు అద్దం ముందు నిలబడితే నువ్వు ఎలా నిలబడుతున్నావు, నిలబడినప్పుడు నీ యొక్క శరీర ఆ యొక్క పోస్చర్ ఎలా ఉంది, నీది, నీ యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి, నీ యొక్క జెస్టికల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, నీ హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నీ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది అనేది అంతా కూడా అద్దంలో మనకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి చాలా బాగుండాలనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. దానికి అనుగుణంగా మనం మాట్లాడడానికి, దానికి అనుగుణంగా మనం మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అద్దం ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఇంకా రాశాను ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ అన్నాను. స్మాల్ గ్రూప్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ మనకి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన ఇద్దరు పిల్లలు, అలానే మగవాళ్ళైతే వైఫ్, అలా మీరు ఆడవాళ్ళైతే మీ హస్బెండ్ కూర్చోబెట్టి ఒక 20 నిమిషాల సేపు మీరు మాట్లాడాలి వాళ్ళ ఎదురుగా. వాళ్ళనే కొన్ని వందల మంది అని మీరు అనుకోవాలి. అనుకొని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా అద్భుతమైనటువంటి స్పీకర్లు అవడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. అవునా కదా? నేనేమంటానంటే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. అవునా కదా? ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మ్యాన్ ఒక్కడే కాదు, ఉమెనే కాదు, ఎవరైనా సరే ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి, స్మాల్ గ్రూప్స్ కి ప్రాక్టీస్ చేయండి. సార్ రమేష్ గారు నెక్స్ట్ స్లైడ్. ఇంకా కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలయ్యా అంటే విజువలైజేషన్ చేస్తూ మీరు
ప్రాక్టీస్ చేయాలి. విజువలైజేషన్ లో కూడా ఉండాలి. విజువలైజేషన్ అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి మీరు బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు మిమ్మల్ని మీరు గొప్ప స్పీకర్ గా విజువలైజేషన్ చేసుకోవాలి. నేను అద్భుతమైన స్పీకర్ అయిపోయాను, కొన్ని వందల మంది ముందు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడిన తర్వాత అందరూ కూడా నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు, నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు అని మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలా అవ్వబోతున్నారో ఆ 5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి దాన్ని ఇప్పుడే మీరు ఎర్లీ మార్నింగ్ టైంలో ప్రతిరోజు కూడా విజువలైజ్ చేయాలి. కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతారో వాళ్ళే సర్వసామాన్యులందరిలో కూడా ఉత్తములు అంటారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. ఎంత గొప్ప విషయం చూడండి. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావో ఈ రోజే విజువలైజ్ చేయగలగాలి. అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మీరందరూ ప్రతిరోజు కూడా ఉదయాన్నే 4:30 టైంలోనే విజువలైజ్ చేయాలి. నేను గొప్ప స్పీకర్ అవుతున్నాను అనేటువంటి ఫీలింగ్. అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలాంటి డ్రెస్ వేస్తున్నావు, ఎలా చెప్తున్నావు, చెప్పిన తర్వాత ఎలా చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు వచ్చి ఎలా ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు, ఎలా సెల్ఫీలు దిగుతున్నారు, అవన్నీ విజువలైజ్ చేయగలగాలి. అలాంటి విజువలైజేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ విజువలైజేషన్ తో పాటు మీరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ ని రికార్డ్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర 20-30 వేలు 40 వేలు సెల్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ లో మీరు మాట్లాడేటువంటి స్పీచ్ అంతా కూడా ఆడియో రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి ఎప్పుడు వినాలో తెలుసా? వెంటనే వినమాకండి. వెంటనే వింటే చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. అక్కడ కాదు వినేది. ఎప్పుడు వినాలంటే మీకు వాకింగ్ చేసేటువంటి అలవాటు ఉంటే ఎర్లీ మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీ వాయిస్ ఎక్కడ ఎలా పలకాలో అలా పలకలేదని, ఎక్కడ మిస్టేక్స్ పలికారో అవన్నీ మీకు క్లియర్ గా తెలుస్తుంది. అలా రికార్డ్ చేయండి. దాంతో పాటుగా అక్కడ వినండి. అలానే మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను అవుట్పుట్ ని విజువలైజ్ చేయమన్నాను. నెక్స్ట్ లాస్ట్ లో మీరు వీడియో రికార్డింగ్ చేయండి. ఇలా అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్ వీడియో రికార్డింగ్ చేయండి. ఎదురుగా సెల్ పెట్టుకొని మీరు నిజంగానే స్పీచ్ ఇస్తున్నట్టుగా 100% మీరు కాన్ఫిడెన్స్ తో మాట్లాడండి. అది రికార్డ్ చేయండి. అది ప్రశాంతంగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఆ టైం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని ఒక్కసారి వింటూ జాగ్రత్తగా చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంతసేపు ఈ ప్రాక్టీస్ గురించి ఎందుకు చెప్పారంటే, ఎవరైతే ప్రాక్టీస్ ఇలా చేస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అందరూ కూడా గొప్ప స్పీకర్ అండి, ఏం మాట్లాడారండి, అద్భుతం సార్ అంటారు. అలా మాట్లాడాము అంటే వాళ్ళు కొన్ని వందల సెషన్లు, వేల సెషన్లు మనకు చెప్తారు. మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఏ మాట మాట్లాడినా అబ్బా సూపర్ అనిపిస్తుంది మనందరికి. అలానే పెద్ద పెద్ద స్పీకర్లు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడే ప్రతి పదం కూడా మనకు అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. వాళ్ళ వెనక, ఆ పదం వెనక కొన్ని వందల వేల సెషన్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రాక్టీస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మాత్రమే గొప్ప స్పీకర్ గా మనం ఎదగలుగుతాం. ప్రాక్టీస్ అనేది మీ ప్రాణం. ప్రాక్టీస్ లేకపోతే స్పీకర్ అవ్వలేం, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా సార్? నెక్స్ట్ స్లైడ్. దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రజెంటేషన్. అవన్నీ చేసాం. స్టేజ్ ఫియర్ ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేసాం. అసలు స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది, స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి కాజెస్ ఏంటి, దాన్ని తగ్గించడానికి టెక్నిక్స్ ఏంటి, ఆ టెక్నిక్స్ తర్వాత మనం ఏమి ఆ టెక్నిక్స్ ని తెలుసుకున్న తర్వాత, దాన్ని తగ్గించుకున్న తర్వాత మనం ఏం చేసాము, అసలు కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, అన్ని బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు చివరికి ఏం మిగిలింది? అన్ని చేసిన తర్వాత ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, అవునా కదా? ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు చూడండి, ఒక హోటల్కి వెళ్ళారు మీరు, ఏమండి, ఒక హోటల్కి వెళ్ళారు మీరు. హోటల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నారు. ఆ టిఫిన్ చేసేటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేసేటువంటి విధానం కానీ, వాళ్ళు మీకు ఇచ్చినటువంటి హాస్పిటాలిటీ కానీ, మీరు ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ యొక్క టిఫిన్ అద్భుతమైనటువంటి రకరకాల ఫ్లేవర్స్ తో మీకు వాళ్ళు అందించినటువంటి విధానం కానీ, అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది, అవునా కదా? అవునా కదా? లేదు, ఇంకొక హోటల్కి వెళ్ళారు, అక్కడ అసలు చూడటానికే బాగాలేదు, అయినా తప్పని పరిస్థితిలో టిఫిన్ చేశారు. ఆ టిఫిన్ కూడా అంత టేస్ట్ అనిపించలే మీకు, రెండోసారి అక్కడికి వెళ్తారా? కాబట్టి ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏం చెప్తారో, ఎలా చెప్తారో, అందరినీ ఆకట్టుకునేలా చెప్తారా లేదా అనేది కూడా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ లో మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంటేషన్ లో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆడియన్స్ అనే వాళ్ళు 3 రకాలుగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి.
ఆడియన్స్ అనే వాళ్ళు 3 రకాలుగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎలాంటి వాళ్ళంటే లాజిక్స్ గురించి ఆలోచిస్తారు. ఇది నిజమేనా, ఇది కరెక్టేనా అని లాజిక్స్ ఆలోచించే వాళ్ళు. ఆ లాజిక్స్ ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక అనగనగా రాగం అతిశీలు ఉండని చెప్పాను. అది చివరికి వినుర వేమ అని ఉంది కాబట్టి, ఓహో వేమన పద్యం కాబట్టి అని చెప్పి మనకు అర్థమైపోయింది. ఒకవేళ రైటర్ అలాంటి దాంట్లో రైటర్ పేరు లేదనుకోండి, అది నేను చెప్పేసి అది నేనే చెప్పాను అని అన్నాననుకోండి, అది చాలా మంది అలాంటి పద్యాలు గాని, అలాంటి కొటేషన్స్ గాని చాలా మందికి అందరికీ కూడా మేధావులందరికీ తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా, వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకుండా, ఆ క్రెడిట్‌ని మనం వేసుకున్నాం అనుకోండి మనకి అకౌంట్‌లోకి. అలాంటప్పుడు ఆ లాజిక్‌గా ఆలోచించేటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. ఇతను కావాలని వేరే వేరే వాళ్ళయన్నీ కూడా ఇతని పేరు మీద అనుకుంటున్నాడు. ఇతను చెప్పేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కాబట్టి లాజిక్‌గా ఆలోచించేటువంటి వాళ్ళని మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత రెండో వాళ్ళు ఎవరు సార్ ఆళ్ళు? లాజిక్‌తో పాటుగా ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తారయ్యా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి మనం చెప్పేటువంటి పాయింట్స్ అన్నీ కూడా కరెక్టా కాదా? నిజం చెప్తున్నామా కాదా? అనేది కూడా ఆలోచిస్తారు. ఏది కళ్ళబొల్లి మాటలు మనం చెప్పేస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. స్పీకర్‌గా అలాంటి మాటలు చెప్పకూడదు మీరు. మీరు ఏం మాట్లాడినా కూడా క్రెడిబిలిటీ ఉండాలి. మీరు ఏం మాట్లాడినా కూడా నిజమై ఉండాలి. మీరు ఏం మాట్లాడినా కూడా ఆధారాలు ఉండాలి. అలాంటి మాటలే మాట్లాడాలి. అలాంటి ఆడియన్స్ ఉంటారు. మూడో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎమోషనల్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. ఎమోషనల్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఎమోషన్‌ని టచ్ చేస్తేనే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు చెప్పేటువంటి విషయాల్లో అలాంటి ఎమోషన్‌ని క్రియేట్ చేసేటువంటి ఆ యొక్క అంశాలు ఉన్నాయా లేవా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరిని కూడా మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనం ప్రెజెంటేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ ప్రెజెంటేషన్‌లో ఒక టెక్నిక్ ఏబీసీడీఈ టెక్నిక్. ఏబీసీడీఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ద పవర్‌ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు చాలా మంది. ఈ ఏబీసీడీ టెక్నిక్‌లో ఏ అంటే ఏంటి? అటైర్, అట్రాక్షన్ అని రాశాను. ఏ అంటే అట్రాక్షన్. అంటే స్పీకర్‌ని చూడగానే అతను వేసుకున్నటువంటి డ్రెస్ గాని, అతని యొక్క హే కటింగ్ గాని, లేదా అతనికున్నటువంటి ఆ యొక్క వేషధారణ గూడా అదంతా కూడా చూడగానే ఓహో! ఇతని దగ్గర ఏదో విషయం ఉంది. మనం వినాలి అనేటువంటి ఫీలింగ్ కలగాలి. అలా మనం మన అట్రాక్షన్‌ని తయారు జేసుకోవాలి. మన అటైర్‌ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? కొంతమందికి గడ్డం పెంచడం అనేది అలవాటు అనుకోండి. ఇష్టం అనుకోండి. దానికి మనం సెషన్ చెప్పేటప్పుడు గడ్డం కనపడాలి. దాన్ని ట్రిమ్ చేసుకొని ఉండాలి. నీట్‌గా దాన్ని మెయింటైన్ చేయాలి. అలానే కటింగ్ నీట్‌గా ఉండాలి. అర్థమైందా అండి? అలానే ఒక బ్లేజర్ అనేది ఉండాలి. లేదా కనీసం మోడీ కోట్ ఉండాలి. లేకపోతే ఏది పడితే అది ఏ షర్ట్ పడితే ఆ షర్ట్ ఏసుకోకూడదు. గళ్ళ షర్ట్‌లు ఏసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమేసుకోవాలి అంటే ఒక ప్లెయిన్ షర్ట్స్ వేసుకోవాలి. చూడండి, లైట్ కలర్ షర్ట్సే ఉండాలి. ప్యాంట్ అంతా కూడా ఎలా ఉండాలంటే బాగా డార్క్ కలర్ ప్యాంట్స్ ఉండాల. టక్ చేసుకొని ఉండాలి. సింపుల్‌గా మీరు బ్లేజర్ లేకపోయినా, మోడీ కోట్ లేకపోయినా పర్వాలేదు గానీ టక్ చేసి ఉండాలి. ఖచ్చితంగా షూ ఉండాలి. బ్లాక్ షూ ఉండాలి. బ్లాక్ బెల్ట్ ఉండాలి. పైన లైట్ కలర్ షర్ట్ ఉండాలి. డార్క్ కలరు ప్యాంట్ ఉండాలి. అలా ఎప్పుడైతే మన అటైర్ ఉంటుందో, చూడగానే ఇతనికి కొంత విషయం తెలిసేమో, ఏదో చెప్పటానికి వచ్చారు, మనం వినాలి అనేటువంటి ఫీలింగ్ కలగాలి. అలాంటి అటైర్ మనం మెయింటైన్ చేయాలి. అది జెంట్స్. మరి లేడీస్ ఏంటి సార్? శారీ కట్టుకుంటే అద్భుతం. కానీ శారీ కొంతమంది ఏం చేస్తారంటే పంజాబీ డ్రెస్ ఏసుకొని వెళ్దాం అనుకుంటూ ఉంటారు. అలాంటిదన్నా పర్వాలా. మీరేం చేయాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అందరికి కూడా నేను చెప్తున్నాను. మీకున్నటువంటి నగలన్నిటిని కూడా ధరించొద్దు దయచేసి. చాలా లైట్‌గా ఉండాలి. సింపుల్‌గా ఉండాలి. సింపుల్‌గా ఉండాలి. ఎందుకనంటే సౌండ్ వచ్చేటువంటి చెప్పులు గాని, లేకపోతే సౌండ్ వచ్చేటువంటి గజ్జెలు గాని ఇలాంటివి వేసుకొని వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. అంటే పట్టీలు అలాంటివన్నీ ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే చాలా సింపుల్‌గా బ్రేక్ అయింది సార్. సార్ వాయిస్ రావట్లేదు. స్టక్ అయింది 2 minutes. మేబీ అన్న
సిగ్నల్ డ్రాప్ అయి ఉండదు. సార్ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సార్ ఇక వాతావరణం బాగాలేదు, వర్షం పడుతుంది బయట. వినిపిస్తుందా? హలో. Yes, Now sir, audible, clear, sir. clear. Yes, sir. Okay, Okay, sir. okay, sir. Yes. కాబట్టి అలా మీరు సింపుల్ గా ఉండాలి. అప్పుడు మీ అటైర్ అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. రెడీనా? తర్వాత బి అంటే ఏంటి? బి అంటే మై డియర్ ఫ్రెండ్స్ బాడీ లాంగ్వేజ్. ద పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఇందాక చెప్పాను, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే, చూడండి, ఏం చేశాను నేను? ఎవరికైనా అర్థమైందా? Sir, banana dinner, sir. బనానానే తిన్నానని మీకు అర్థమైపోయింది. నేనేం మాట్లాడలేదు, వాయిస్ లేదు, నో వర్డ్స్ అయినా కూడా మీకు పూర్తి స్థాయిలో కమ్యూనికేట్ అయిపోయింది. నేను ఏం చేశాను? ఎస్ ఆర్ నో? Yes. Yes, sir. అందుకనే ద పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నానో మీరు అది చేయాలి. చూడండి, నేను చేసినట్టు చేయండి. నేను చేసినట్టు కనిపిస్తుందా అండి? అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. ప్రవీణ్ గారు, అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. మీకు అర్థమవుతుంది బాడీ లాంగ్వేజ్ ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమవుతుంది. ఇన్వాల్వ్ అవ్వండి. అందరూ సరదాగా. ఎవరు చూడట్లేదు మిమ్మల్ని. మీరు ఇంట్లో ఉన్నారు, మీరు రూమ్ లోనే ఉన్నారు కదా, ఎవరు చూడరు. నేను చేసినట్టు చేయండి. అప్ అండ్ డౌన్ చేయండి. అప్ అండ్ డౌన్ చేయాలి. అప్ అండ్ డౌన్ చేయండి. 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 అప్ అండ్ డౌన్ చేయాలి. అప్ అండ్ డౌన్ చేయండి. 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 చూడండి, నేను అప్ అండ్ డౌన్ అని చెప్పేసి వాయిస్ చెప్తున్నాను, బాడీ లాంగ్వేజ్ మాత్రం ఏం చేస్తున్నాను చూడండి. నేను వాయిస్ ద్వారా ఏది చెప్తున్నా కూడా బాడీ లాంగ్వేజ్ లోకి మార్చేసిన తర్వాత కూడా మీరు ఆటోమేటిక్ గా మారిపోయారు, వాయిస్ వదిలేశారు. అవునా కదా? అంటే చూడండి, Yes. వాయిస్ ద్వారా మనం చెప్పేటువంటి మాటలన్నిటికీ కూడా మన బాడీ లాంగ్వేజ్ దానికి తగినట్టుగా ఉండాలి. అంతేగాని మన బాడీ లాంగ్వేజ్ అనేది ఒక రకంగా చూపిస్తూ మన మాట ఇంకో రకంగా ఉంటే బాడీ లాంగ్వేజ్ ని ఫాలో అయిపోతూ ఉంటారు వాళ్ళు. మీరు చూడండి, స్పీకర్ సీరియస్ గా ఉండి ఎక్స్ప్రెషన్ సీరియస్ గా పెట్టేసి కోపంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అలాంటప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? అమ్మో, ఇతను చాలా కోపంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. నువ్వు జోక్ చేద్దామని జోక్ చేసినా కూడా నువ్వు కోపంగా ఉండి జోక్ చేస్తే ఎవరికైనా జోక్ అనిపిస్తుందా? No. కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది పవర్ఫుల్. చాలా పవర్ఫుల్. కాబట్టి బాడీ లాంగ్వేజ్ ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. అర్థమైందా? దాంతో పాటు ఇంకొకటి ఏంటి సార్, బాడీ లాంగ్వేజ్ తర్వాత కంటెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కంటెంట్ ఈజ్ కింగ్. నేను ఇందాక అన్నాను, ఇలాంటి మాటలన్నీ కూడా మనం చక్కటి పదాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఏరి కోరి మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటినన్నిటిని కూడా పేర్చి కూర్చి వాటిని మనం మాట్లాడితే అద్భుతం అనిపిస్తుంది. అవునా కదా? పదాలు లేకపోతే, మంచి పదాలని మనం సేకరించకపోతే, మంచి పాయింట్స్ ని మనం సేకరించకపోతే మన యొక్క స్పీచ్ అనేది అద్భుతంగా ఉండదు. చూడండి, భారత రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, పేద రాజ్యాంగం ప్రపంచంలో అయింది అంటే అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్లోంచి చిన్న విషయాలన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని సమగ్రంగా వాళ్ళ భారతీయులకి, మన భారతీయులందరికీ కూడా ఎలాంటివన్నీ కావాలో, ఏ పరంగా కావాలో అన్ని మనం మనకు అనుగుణంగా మనం మార్చుకొని భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. గొప్ప రాజ్యాంగంగా మనం అనుకుంటున్నాం. అవునా కదా? అలానే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడి నుంచి పదాలను తీసుకున్నా, ఎక్కడెక్కడి నుంచి సెంటెన్సెస్ తీసుకొచ్చినా, ఎక్కడెక్కడి నుంచి మంచి పాయింట్స్ మీరు తీసుకొచ్చినా, మీకు అనుకూలంగా మీరు టైలర్ మేడ్ కంటెంట్ అంటారు. మీకు అనుగుణంగా మీకు ఎలా అయితే మీరు ప్రజెంటేషన్ చేస్తే, మీరు చేస్తే అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుందో అలా మీరు దాన్ని చక్కగా మీరు కంటెంట్ ని ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కంటెంటే మిమ్మల్ని నిలబెడుతుంది. ఇలాంటి కంటెంట్ తీసుకురావాలంటే ప్రవీణ్ గారే చెప్పగలరు, ఇలాంటి కంటెంట్ దివ్య గారే చెప్పగలరు, ఇలాంటి కంటెంట్ వనిత గారే చెప్పగలరు అనేటువంటి ఆ పాయింట్స్ రావాలి అంటే మన కంటెంట్ మన యొక్క వ్యూ పరంగా ఉండాలి, మన యొక్క ఇష్టపరంగా ఉండాలి, మన యొక్క ప్యాషన్ పరంగా ఉండాలి, మన యొక్క ఆలోచన పరంగా ఉండాలి. పక్కన వాళ్ళది కాపీ చేసినట్టుగా చేస్తే మనకి గుర్తింపు ఉండదు, యూనిక్నెస్ కనపడాలి. ఓకేనా? అర్థమైందా?
అలాంటి కంటెంట్ ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంటెంట్ తర్వాత ఇంకోటి ఏంటి సార్? డి అంటే డైరెక్షన్. డైరెక్షన్ ఏంటి సార్? డైరెక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి స్పీచ్ కి కూడా మీరు 2 నిమిషాలు మాట్లాడినా, 20 నిమిషాలు మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, 2 రోజులు మాట్లాడినా ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే ఒక ఫార్ములా చెప్తున్నాను, త్రిబుల్-S ఫార్ములా. ఆ డైరెక్షన్ ఏంటి సార్ అంటే త్రిబుల్-S ఫార్ములా. ఫస్ట్ ఎస్ ఏంటి సార్? స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఓపెనింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఓపెనింగ్ లో మీరు పద్యాలు వాడొచ్చు, మీరు స్టోరీ వాడొచ్చు, ఒక కొటేషన్ వాడొచ్చు. అలాంటి స్ట్రాంగ్ ఓపెనింగ్ ఆ కంటెంట్ కి తగినట్టుగా, ఆ టాపిక్ కి తగినట్టుగా స్ట్రాంగ్ ఓపెనింగ్ మీరు చేశారనుకోండి, చేయగానే ఫస్ట్ 2 నిమిషాల్లోనే అబ్బా స్పీకర్ చాలా టాలెంటెడ్, మనం ఇతను ఏదో బాగా చెప్పేలానే మనకు అనిపిస్తుంది, మనం వినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎస్ ఆర్ నో? వాళ్ళ అటెన్షన్ ని మనం గ్రాప్ చేస్తాం. అలాంటప్పుడు మనం చెప్పేది ఇంకా అరగంట వాళ్ళు వినటానికి రెడీగా ఉంటారు. అలా స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రెండో ఎస్, స్ట్రాంగ్ బాడీ ఆఫ్ ది స్పీచ్. స్ట్రాంగ్ బాడీ ఆఫ్ ది స్పీచ్. మధ్యలో మిడిల్ స్పీచ్ అనేది కూడా మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అది ఎలా ఉండాలి? స్ట్రాంగ్ గా పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్. మనం పాయింట్లు ఒక 10 పాయింట్లు అనుకుంటే 1 బై 1, 1 బై 1, 1 బై 1, 1 బై 1 టక 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 చక్కగా నీట్ గా చెప్పుకుంటూ రావాలి. లాస్ట్ ఎస్, స్ట్రాంగ్ క్లోజింగ్ కూడా ఉండాలి. స్ట్రాంగ్ క్లోజింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు దాకా నేను మాట్లాడాను, మీరందరూ విన్నారు, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అనకూడదు. ఆ టాపిక్ ని ముగించేటప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో కానీ, ఒక పద్యంతో కానీ, లేదా ఒక స్టోరీతో కానీ, లేదా ఒక కొటేషన్ తో కానీ, లేదా ఒక ఎగ్జాంపుల్ తో కానీ మనం దాన్ని ముగిస్తే అప్పుడు వాళ్ళకి గుర్తుండిపోతుంది. అలా స్ట్రాంగ్ క్లోజింగ్ కూడా ఉండాలి. అర్థమైందా అండి పాయింట్? అర్థమైందా? ఈ అంటే ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే మన టాపిక్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ టాపిక్ లో వినేటువంటి వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, మన ఎదురుగా వేయటానికి, మన మీద ఎలాంటి బాణాలు వేస్తారు అనేది మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. క్వశ్చన్స్ చూసి మనం భయపడకూడదు. ఒకవేళ మనకు తెలియకపోతే తెలియదండి తెలుసుకొని చెప్తాననాలి, లేదా అందరి ముందు ఆ మాట అనకూడదు అనుకుంటే, సార్ మీ నంబర్ నాకు ఇవ్వండి సార్, లేదా నా నంబర్ మీరు తీసుకోండి, మనం తర్వాత మాట్లాడదామండి, దాన్ని ఎలాబొరేట్ గా మీకు నేను చెప్తానండి అని చెప్పేసి మనం అలా సాఫ్ట్ గా డీల్ చేయాలి. ఏమంటే అర్థమైందా? ఫీడ్బ్యాక్ మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో తీసుకోవాలి. ఓకేనా? మీకు ఒకటే చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ యొక్క కంటెంట్ ని చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి, ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ స్పీచ్ మనం ఇస్తున్నామంటే వాళ్ళకి మనం గుర్తుండిపోవాలి. ఒకసారి వెళ్ళి ఒక ప్లేస్ లో మనం స్పీచ్ ఇచ్చామంటే మళ్ళీ మళ్ళీ మనకి డబ్బులు ఇచ్చి పిలవాలి వాళ్ళు. అలా ఇవ్వగలిగేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. అలా ఫస్ట్ స్పీచే కాదు, మీరు 1000 స్పీచ్లు చెప్పినా కూడా ఆ 1001 చెప్పటానికి వెళ్ళినా కూడా అలానే మళ్ళీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. లేదా ఒకటే టాపిక్ ని 100 సార్లు చెప్పినా కూడా 101సారి చెప్పడానికి వెళ్తే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మీరు తిరుగు లేకుండా అద్భుతంగా మీ స్పీచ్ ఉంటుంది. ఒక పాయింట్. రెండో పాయింట్, అలా మీరు ప్రాక్టీస్ అయ్యి అద్భుతంగా చెప్పాలి అంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, ఆ టాపిక్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈ ట్యాంక్ లో ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి. చూడండి, మన ఇంటి మీద ఒక ట్యాంక్ పెడతాం, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఫుల్ గా ఉందనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూముల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ట్యాప్ ని మనం తిప్పినా కూడా అద్భుతంగా మనకి వాటర్ వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కానీ వాటర్ లేవనుకోండి, పైన మనం ఇక్కడ తిప్పితే వాటర్ వస్తాయా? వాటర్ రావు మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే మీరు ఆ టాపిక్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీ దగ్గర మీ ట్యాంక్ లో అద్భుతంగా నిండి ఉంటే ఫుల్ గా మీరు అనర్గళంగా మీరు మాట్లాడుతూ ఉంటారు, అబ్బా అనిపించేటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి ఆ ట్యాంక్ మొత్తం కూడా నిండేలాగా నాలెడ్జ్ ని మీరు పెంచుకోండి. సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఫియర్ అంటే స్టార్టింగ్ లో ఏమన్నా నేను, ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్ అన్నాను. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ మీరందరూ నేర్చుకున్న తర్వాత, రాజు గారు, రమేష్ గారు, సీతా మహాలక్ష్మి గారు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఫియర్ చూడండి. ఫియర్ అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు మనకి? అవన్నీ నేర్చుకున్న తర్వాత
ఇప్పుడు ఫియర్ అంటే ఏమనిపిస్తుంది? ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఒక్కసారి ఇలా నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా స్ట్రక్చర్ అలానే ప్రిపేర్ అయ్యి అలానే అద్భుతంగా మీరు ప్రాక్టీస్ చేసి ఆ టెక్నిక్ ని యూజ్ చేసి ఒక్కసారి స్టేజ్ ఎక్కిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని ఫేస్ చేయాలి. దాన్ని మనం అద్భుతంగా ఆ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆహా అనిపించేసి మనం స్టేజ్ దిగాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్ సార్? నో సార్? నెక్స్ట్ స్లైడ్. అలా చేసేలాగా మై డియర్ ఫ్రెండ్స్, అలా చేసేలాగా బ్రేక్ ద రూల్, మేక్ ద రూల్ అండ్ రూల్ ద వరల్డ్ అని రాశాను. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ స్లైడ్ లో మీకు అదే ప్లేస్ లో అద్దం ముందు ఒక కింగ్ ని నిలబెట్టాను. అతని మనసు నిండా, అతని సబ్ కాన్షియస్ బ్రెయిన్ నిండా కూడా ఏముందయ్యా అంటే ఫియర్ ఉంది. దాని ఎదురుగా నిలబడితే ఏమనిపించిందంటే నేను ఒక ఆఫ్టర్ ఆల్ సోల్జర్ లాగా అనిపించింది అతనికి. కానీ ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా నేర్చుకున్నటువంటి ఒక సోల్జర్ అద్దం ముందు నించుంటే ఏమనుకుంటున్నాడు, ఎలా కనిపిస్తున్నాడో చూడండి. ఒక సోల్జర్ ఇవన్నీ నేర్చుకున్నాడు. ఫియర్ లేదు, మనసులో దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. నేను అద్భుతాలు క్రియేట్ చేస్తానని, స్టేజ్ ఎక్కితే దుమ్ము దులిపేస్తాననేటువంటి ఫీల్, ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకొని ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి చూస్తుంటే ఏమనిపిస్తుందో చూడండి. ఒక సోల్జరే కానీ నేను కింగ్ అనుకుంటున్నాడు. అర్థమైందా అండి? అర్థమైందా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను, అలాంటివన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? బ్రేక్ ద రూల్ అంటే ఫియర్ అనేది కొంతకాలమే అబ్బాయి, ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత మనం అద్భుతంగా దాన్ని అధిగమించవచ్చు అనేటువంటి ఫీలింగ్. మేక్ ద రూల్ అండ్ రూల్ ద వరల్డ్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, సార్ లాస్ట్ స్లైడ్ ఒకసారి తీసేయండి. కాబట్టి స్టేజ్ ఫియర్ అనేది మన యొక్క మానసిక భావన, మన యొక్క సబ్ కాన్షియస్ లో ఉండేటువంటి భావన. దాన్ని ఎవరు తీసేయలేరు. దాన్ని మనం అధిగమించాలి. మీరు స్పీకర్ అయిన తర్వాత 1000 సెషన్లు చెప్పినా కూడా స్టేజ్ ఫియర్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ లో 2 నిమిషాలు ఉంటే మనకి దాని తర్వాత ఒక 20 సెకండ్లు ఉండొచ్చు, బట్ ఉంటుంది. దాన్ని మనం అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటే అర్థమైందా? ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేసి బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి అద్భుతంగా చెప్పడానికి వెళ్ళారు, చెప్పేసి వచ్చారు. కానీ చాలా మంది మిమ్మల్ని మెచ్చుకోలా. ఏమని మెచ్చుకోలేదంటే, ఏమండి మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అసలు బాలేవండి అన్నారు. ఒక 60% మిమ్మల్ని విమర్శించారు. చెత్తగా ఉంది సార్ అన్నారు. అస్సలు బాలేదు సార్ అన్నారు. మీ పదాలే బాలేదు సార్ అన్నారు. మీరు చెప్పిన స్పీచ్ అసలు బాలేదు సార్ అన్నారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, 60% మనకి బాలేదన్నారు. కానీ 40% మనకి చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా సూపర్ గా ఉంది సార్. సార్ మీరు చెప్పిన కొటేషన్ అద్భుతం సార్. మీరు చెప్పారే ఆ శ్లోకం అద్భుతం సార్ అని చెప్పేసి అన్నారు. అలాంటి 40% ఎవరైతే మీకు చెప్పారో, అలాంటి 40% మీకు ఎవరైతే చెప్పారో ఆ 40% ని మీరు 80% చేయడానికి ఇంకా సాధన చేయండి. ఇంకా సాధన చేయండి. మరీ 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 సాధన చేయండి. సాధన చేసి మీరు డల్ అవ్వకుండా మీరు ఇంకా 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 కూడా ముందుకెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, 60% విమర్శించారు కదా సార్, 60% బాలేదన్నారుగా మరి అని మీరు ఆలోచించాల్సిన అవసరంలా. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజుగా మీరందరూ కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి
గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, అలానే ప్రత్యేకంగా రమేష్ పర్వతం గారికి, శ్రీధర్ గారికి, అలానే మెంటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు నా స్పీచ్ ని వింటూ మీరందరూ కూడా ప్రతి పార్టిసిపెంట్ కూడా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎక్స్ట్రాడినరీ సార్, ఒక అద్భుతం అండి. షడ్రుచుల విందు ఈ రోజు మేము తిన్నట్టుంది. అలాగే చిన్నప్పుడు మా గురువులు ఉన్నారండి, వాళ్ళు అప్పుడు చెప్తే సరిగ్గా వినుంటే వేరేలా ఉండేదేమో బహుశా. కానీ ఈ రోజు నాగేశ్వరరావు గారు ఒక అద్భుతం అండి. అంటే నాగేశ్వరరావు గారు అని బిఫోర్ మాకు పేరు వినిపించినప్పుడు ఆయన గుర్తొచ్చారండి. ఈ రోజు ఎన్ని సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తొస్తారు. అద్భుతం సార్. పద్మావతి అంటారండి, అదే జరుగుతుంది. సో లోపల భగవంతుడు ఉంటారు సార్, ఆయనకి అర్థమయ్యేలా చెప్పారు సార్. ఈ రోజు మనకు చెప్పలేదండి, లోపల సెలబ్రిటీకి చెప్పారు. నిజమే సార్, మనం జీవితంలో ఏదో చెయ్యాలా, మనం ఏమనుకుంటున్నామో అది చెయ్యాలా. సో ఒక చెయ్యి పట్టుకొని నడిపించేశారు సార్. నాకు తెలిసి కొన్ని వందల స్పీచ్లు ఇచ్చిన తర్వాత కూడా సార్ మాకు ఈ రోజు ఏమైతే విన్నామో అదే గుర్తుంటుందండి. సో ప్రయత్నం చేయాలనుకుంటున్నావు, శిల్పం నువ్వే, దాంతో పాటు నువ్వు శిల్పి నువ్వే అన్నారండి. వాస్తవం సార్, చాలా మంది ఎవరి జీవితాలకు వాళ్ళే ఆర్కిటెక్చర్ డే ఫ్రెండ్స్. ఈ రోజు ఇంపాక్ట్ లో ఈపీఎస్ లో మనం నేర్చుకున్నది ఒక బేసిక్స్ కాదండి, పునాది డే ఫ్రెండ్స్. మీరు ఎన్ని వందల అంతస్తులు కట్టుకోవాలనుకున్నా సరే పునాది అద్భుతంగా ఉండాలి. అలాంటిది ఈ రోజు మనకి నాగేశ్వరరావు గారి ద్వారానండి మొదటి రోజు పునాది అద్భుతం సార్. స్టేజ్ ఫైట్ అండి. చాలా మంది స్టేజ్ మీద మాట్లాడడానికి ఫీల్ అవుతూ ఉంటారండి, దాని గురించి చాలా సింపుల్ గా చెప్పారు. మొదటి ఫియర్ అండి, అలాగే లాస్ట్ ఫియర్. మొదటి ఫియర్ ఆల్రెడీ మనం విన్నామండి, ఫాల్స్ ఎవిడెన్స్. మనకు తెలియకుండా కొన్ని ఒపీనియన్స్ వచ్చేస్తాయి, నేను చేయలేనేమో అని. ఆల్రెడీ మనం చాలా పెద్ద పెద్ద సక్సెస్ సాధించండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు సార్ ఏమైతే చెప్పారో ఆ విషయాలన్నీ కూడా నన్ను కూలంకషంగా ఒక్కసారి, ఎందుకంటే మనం ఫ్యూచర్ లో మనం మాట్లాడుతూ ఉంటే ఎవరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా సరే మన పిల్లలు మన భార్య ఫ్రంట్ సీట్ లో కూర్చుని చప్పట్లు కొడుతున్నారు అన్న ఫీలింగ్ చాలా బాగుంటుందని, దట్ ఈస్ ఇమాజినేషన్. దాని గురించి సార్ ఈ రోజు అద్భుతంగా చెప్పారు సార్. వైట్ పేపర్ లో ఉందండి ఫ్రెండ్స్, ఫుల్ కప్పుతో ఉంటే అందులో ఎంత మంచి క్వాలిటీ లిక్విడ్ వేసినా సరే ఒలిగిపోతుందండి. అది ఎంటీగా ఉంటే డియర్ ఫ్రెండ్స్ అద్భుతాన్ని తీసుకుంటామండి. సో మీ వాల్యుబుల్ టైం 60 minutes కూడా సార్కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు సార్ చాలా టెక్నిక్స్ చెప్పారండి మాకు. అంటే మాకు అన్ని తెలుసు అన్న ఫీలింగ్ లోంచి అండి, ఏమీ తెలియదు కరెక్ట్ గా వినండి అని ఒక తండ్రి ఎలా అయితే చెప్తాడో మొదటి రోజున, అదే విధంగా మీరు చెప్పడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక అద్భుతం విన్నాం. సార్కి మన గ్రాటిట్యూడ్ చాట్ బాక్స్ యూజ్ చేసి మనం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగేశ్వరరావు గారు.